ప్రార్థన చేసుకుందామండి. బైబిల్ పట్టణాన్ని ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవ, ఎన్నడూ మారని మార్పు చెందని మాట తప్పని దేవ, నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్న తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకెంత వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సమయాన్ని దీవెనకరంగా చేయండి, పాటల్లో మహిమ పొందండి, వాక్య ధ్యానాన్ని ఆశీర్వాదకరంగా చేయమని, మేలుకే జ్ఞాపకం చేసుకోమని వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్ నంబర్ 439, 439, ఓల్డ్ సాంగ్ బుక్లో 379. ప్రభు యేసు సంఘము నిర్మించుచుండ గర్వి సాతాను జయమందలేడు. ప్రభు యేసు సంఘము నిర్మించుచుండ, ప్రభు యేసు సంఘం నిర్మించుచుండ గర్వి సాతాను జయముందలేడు, గర్వి సాతాను జయముందలేడు. పరలోకమాదిరి నిర్మించుచుండే, పరలోకమాదిరి నిర్మించుచుండే నరుని ఆలోచన జరిగింపడింది. పరలోకమాదిరి నిర్మించుచుండే నరుని ఆలోచన జరిగింపడింది. స్థిర పునాదిపై నిర్మించుచుండే, స్థిర పునాదిపై నిర్మించుచుండే పరిపూర్ణతను విరివిగా నింపును. ప్రభు యేసు సంఘం నిర్మించుచుండ, ప్రభు యేసు సంఘం నిర్మించుచుండ గర్వి సాతాను జయముందలేడు, గర్వి సాతాను జయముందలేడు. ఆదముతో కూడా నడచిన దేవుడు, ఆదముతో కూడా నడచిన దేవుడు గుడారమున నివసించినాడు. ఆదముతో కూడా నడచిన దేవుడు గుడారమున వసించినాడు. సొలొమోనాలయము నింపినాడు, సొలొమోనాలయము నింపినాడు. కాలమెల్ల తన యునిలు వసించు, ప్రభు యేసు సంఘం నిర్మించుచుండ, ప్రభు యేసు సంఘం నిర్మించుచుండ గర్వి సాతాను జయముందలేడు, గర్వి సాతాను జయముందలేడు. క్రీస్తు ప్రభు తన స్థిరపు నాది, క్రీస్తు ప్రభు తన స్థిరపు నాది
ఇసుకపై వేసిన నశించునంత క్రీస్తు ప్రభు దాని స్థిరపు నాది ఇసుకపై వేసి నశించునంత సజీవుడగు యేసు నిజముల రాయి సజీవుడగు యేసు నిజముల రాయి సజీవరాళ్లను విజయుండు చేచున్ ప్రభు యేసు సంగము నిర్మించుచుండా ప్రభు యేసు సంగం నిర్మించుచుండా గర్వి సాతాను జయముందలేడు గర్వి సాతాను జయముందలేడు. నిత్య దేవుని నిజాత్మలారా ఆత్మీయంబుగా ఆలయము మీరే నిజ దేవుని ఆత్మజులారా ఆత్మీయంబుగా ఆలయము మీరే ఆత్మ ఐక్యము అనుసరించుడి ఆత్మ ఐక్యమును అనుసరించుడి హస్తకృత్యంబులు ఆలయమగున ప్రభు యేసు సంగం నిర్మించుచుండా ప్రభు యేసు సంగం నిర్మించుచుండా గర్వి సాతాను జయముందలేడు గర్వి సాతాను జయముందలేడు. ఎదుడని ఎల్లేని యుడని ఎదుడని ఎల్లేని యుడని లేదు జాతుల భేదము ఏమి ఎదుడని మరి ఎల్లేని యుడని లేదు జాతుల భేదము ఏమి లేదు దాసుడు స్వతంత్రుడని లేదు దాసుడు స్వతంత్రుడని భేదముండదు స్త్రీ పురుషులని ప్రభు యేసు సంగం నిర్మించుచుండా ప్రభు యేసు సంగం నిర్మించుచుండా గర్వి సాతాను జయముందలేడు గర్వి సాతాను జయముందలేడు. ఏ నామమును లేనిది సంగము ఏ నామమును లేనిది సంగము నామమిచ్చిన ఎన్నదగును కీడు ఏ నామమును లేనిది సంగము నామమిచ్చిన ఎన్నదగు కీడు కనబడు కట్టడములు కలిపిపోతుమా కనబడు కట్టడంలో కలిపిపోతుము కనిపించేదము పోరా ముందు ప్రభు యేసు సంగం నిర్మించుచుండా ప్రభు యేసు సంగం నిర్మించుచుండా గర్వి సాతాను జయముందలేడు గర్వి సాతాను జయముందలేడు. ప్రకటించెదము ప్రకటముగాను ప్రకటించెదము ప్రకటముగాను ఏక మనసుతో ఏక శరీరమున్ ప్రకటించెదము ప్రకటముగాను ఏక మనసుతో ఏక శరీరమని సకల కాలం శక్తితో నిలిచి సకల కాలం శక్తితో నిలిచి పొగడుచు శిరస్సును పాడేదమిప్పుడే ప్రభు యేసు సంగం నిర్మించు
ప్రభు యేసు సంగము నిర్మించుచుండా గర్వి సాతాను జయమందలేడు, గర్వి సాతాను జయమందలేడు. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. కాచెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కాచెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పూజనీయుని పూజించదము మనసారా మనము, పూజనీయుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. పరిశుద్ధులు సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పూజనీయుని పూజించదము మనసారా మనము, పూజనీయుని పూజించదము మనసారా మనము. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చి, పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చి, ప్రాపుగా మనము ప్రస్తుతింతు భక్త పాలకుని, ప్రాపుగా మనము ప్రస్తుతింతు భక్త పాలకుని. నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, నిర్మింపబడితిమి మనం దైవగృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తనివి తీరగ స్తుతులర్పింతం వినయముగా మనము, తనివి తీరగ స్తుతులర్పింతం వినయముగా మనము. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా,
నిర్మింపబడితిమి మనం దైవగృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే, సంగంబునకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే. సర్వకాలము జయ శబ్దముతో సన్నోతించెదము, సర్వకాలము జయ శబ్దముతో సన్నోతించెదము. నిర్మింపబడితిమి మనము దైవగృహముగా, నిర్మింపబడితిమి మనము దైవగృహముగా. తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. దేవుని వాక్యములో నుండి బైబిల్ పఠనం కొరకైనటువంటి భాగాన్ని మనము చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం అండి. 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ భాగాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నీవెరుగుదువు, నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన
ఏ హాని చెందడు. ప్రభు ఈ లేఖన భాగములను దీవించి ఆశీర్వదించును గాక. మనం చదువుకున్నటువంటి భాగములో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో ఇది 2వ సంఘం. ఈ 2వ సంఘం పేరు మనం చూసినట్లయితే స్మరణ. స్మరణ స్మరణ అంటే చేదు, శ్రమ అనుభవము అనేది మనకు తెలియచేస్తూ ఉంటూ ఉంది. ఈ మొదటి వచనంలో మనం చూడగలిగినట్లయితే అపోస్తలుడైన యోహాను ఈ 2వ సంఘానికి వర్తమానాన్ని రాస్తూ ఉన్నాడు. ఇది ఎవరు చెప్తే రాస్తున్నాడు అని అంటే ఆత్మదేవుడు సెలవిచ్చాడు. కాబట్టి తాను ఈ 7 సంఘాలకు 7 ఉత్తరాలు, 7 వర్తమానములు తాను తెలియచేస్తూ ఉన్నాడు. కేవలము అపోస్తలుడైన యోహాను దేవునికిని దేవుని సంఘానికిని మధ్యవర్తిగా ఉండి ఆత్మదేవుడు ఏది సెలవిస్తూ ఉన్నాడో దానిని తెలియపరిచేటువంటి వ్యక్తి. ఈజ్ ఏ మెసెంజర్. దేవుని యొక్క వర్తమానాన్ని దేవుని ప్రజలకు అందించేవాడు. అదే సమయంలో ఈజ్ ఏ మీడియేటర్. దేవునికి దేవుని సంఘానికి మధ్యవర్తిగా ఉన్నవాడు. దేవుడు ఏమి సెలవిస్తాడో దానిని తెలియపరచువాడు. ఒకవేళ అది కఠినమైనదైనా, మరి ఎంతో సంతోషదాయకమైనదైనా, అది ఏదైనానూ సరే దానిని అందించేవాడు. ఉదాహరణకి ఒక పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి. ఆ పోస్ట్ మ్యాన్ ఎలాంటి వాడంటే ఆ పోస్ట్ బాక్స్లో ఉన్నటువంటి లెటర్ తీసి తిరిగి అది ఏ అడ్రస్కి వెళ్ళాలో అక్కడికి పంపించేవాడు. దాంట్లో శుభవర్తమానం ఉండొచ్చు, దుఃఖంతో కూడిన వర్తమానం ఉండొచ్చు, నష్టానికి సంబంధించింది ఉండొచ్చు, మేలుకు సంబంధించిందిగా ఉండవచ్చు. కానీ లోపల ఏముందో తనకు తెలియదు. తాను ఆ లెటర్ను తీసుకొని వెళ్ళి ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తాడు. అలాగనే ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఈ అపోస్తలుడైన యోహాను దేవుడు ఏదైతే రాయమంటున్నాడో దాన్ని రాసి దూత ద్వారా ఆయా సంఘాలకి, ఏ సంఘానికి రాయమన్నాడో ఆ సంఘానికి వర్తమానమును రాసి పంపించేటువంటి వాడు. ఇలాంటి సందర్భంలో ఈ 2వ ఉత్తరం 2వ సంఘానికి తాను వ్రాసి పంపిస్తూ ఉన్నాడు. అయితే ఏం రాస్తూ ఉన్నాడు? అక్కడ మనం చూసినప్పుడు ఈ సంఘమునకు సంబంధించిన విషయాలు 4 వచనాల్లో బహుక్లుప్తంగా రాయబడతా వచ్చింది. ఈ 4 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 4 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి వచనం మనకేమి తెలియచేస్తుంది అన్నప్పుడు, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఏమి రాయి? ఇలాగు రాయి అన్నాడు, ఇంకా చెప్పలా. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉత్తరము సంఘానికి రాస్తూ ఉండగా ఎవరిని గురించి రాస్తున్నాడు అని అన్నప్పుడు, ఎవరిని గురించి రాస్తున్నాడంటే యోహాను రాస్తున్నాడు. మొట్టమొదటిగా
ప్రభువును గూర్చి పరిచయం చేస్తూ ఉన్నాడు. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఇది ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ మాటలు ఎవరు సెలవిస్తూ ఉన్నారు అంటే ఏమి సెలవిస్తున్నాడు అనేది తర్వాత ఉంది. అయితే మొట్టమొదటి మాట మనం చూడగలిగితే ఈయన మొదటి వాడట. ఈయన మొదటివాడు. దేనికి మొదటివాడు అంటే అన్నిటికీ మొదటివాడు, అన్నిటిలో మొదటివాడు. అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే సృష్టిని చేయుటలో ఈయనే మొదటివాడు. సృష్టి అంతటిని ఈయనే కలుగు చేశాడు. భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రాలను, గాలిని, వెలుతురును, సర్వమును, సమస్తమును కలుగు చేసినటువంటి వాడు ఈయన మొదటివాడు. ఆకాశమునకును, భూమికిని, సముద్రమునకును, అందలి జల చర్మములకును, సమస్తమునకు ఈయన మొదటివాడు. ఆ తర్వాత మానవుని నిర్మించుటలో ఈయన మొదటివాడిగా కనబడుతున్నాడు. రోగములు బాగు చేయుటలో ఈయనే మొదటివాడు. చనిపోయిన వారిని బ్రతికించుటలో ఈయన మొదటివాడు. సంఘము కొరకై ప్రాణం పెట్టుటలో మొదటివాడు. మానవుని నిర్మించుటలో మొదటివాడు. మానవుని యొక్క అవసరాలు, అక్కర్లన్నీ తీర్చుటలో మొదటివాడు. కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, నిందలలో, అవమానాల్లో, తృణీకారాల్లో అన్నిటిలో ఈయన మొదటివాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈయన మొదటివాడు. శ్రమ అనుభవించట్లో మొదటివాడు. తృణీకరించబడట్లో మొదటివాడు. గాయపరచబడుటలో మొదటివాడు. రక్షించుటలో మొదటివాడు. ఈ లోకమునకు వచ్చిన వారిలో మొదటివాడు. సిలువలో ప్రాణం పెట్టినట్లో మొదటివాడు. మరి రక్తము కాచి చనిపోయి సమాధి చేయుటలో చేయబడి మూడో దినాన మృత్యుంజుడై తిరిగి లేపబడుటలో ఈయన మొదటివాడు. కాబట్టి ఈయన తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఇంకెవరు కూడా కనబడరు. ఈయనొక్కడే మొట్టమొదటివాడు. చరిత్రలో మొదటివాడుగా అలాగూ నిలిచిపోతూ వచ్చాడు. కాబట్టి ఈ ప్రభు మొదటివాడిగా కనబడుతూ ఉన్నాడు. మొదటివాడు. అందుకనే ప్రకటన 1:18 రాయబడింది, నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగాయుగములు సజీవుడినై ఉన్నాను అని అన్నాడు. అంతేకాదు అక్కడ రాయబడింది, మరియు పాతాళము యొక్క మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మొదటి వాని స్వాధీనంలో ఏమున్నాయో మనం చూస్తున్నాం. మొదటి వాని ఆధ్వర్యంలో ఏమున్నాయో మనం చూస్తాం. పాతాళం యొక్క తాళపు చెవులు ఈ మొదటి వానిలో ఉన్నాయి. ఎందుకంటే ఈయనే మొదటివాడు. సాతానును జయించుటలో, సాతానును ఓడించుటలో, సాతాను పైన విజయం పొందుటలో ఈయనొక్కడే. ఇంకెవ్వరికి కూడా ఈ స్థానం లేదు. ఇట్టి మొదటివాడు. తర్వాత ఏం రాయబడిందంటే కడపటి వాడునై ఉండి. ఈయన మరలా కడపటివాడు. అంటే సృష్టికి ఆరంభం ఈయనే, సృష్టికి ముగింపు ఈయనే. మనుషునికి ఆరంభం ఈయనే, మనుషునికి ముగింపు కూడా ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ మొట్టమొదటి వాడు అంటే హక్కులు కలిగిన వాడు, అధికారము కలిగిన వాడు, స్థానము కలిగిన వాడు, మరి సమస్తమును కలిగిన వాడు ఈ ప్రభువే. ఈయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. కాబట్టి ఈ ప్రభు మొదటివాడు. అంటే ఈయనకు ముందు ఎవరు కూడా లేరు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా
గ్రహించగలిగింది ఏంటి అని అంటే, ఈయన మొదటివాడు, ఆ తర్వాత ఈయన కడపటి వాడునయ్యుండి, అంటే ఈయన తర్వాత ఇంకెవ్వరు కూడా లేరు, ఈయనే కడపటి ఉండేవాడు. మొదటి ఉన్నవాడు ఈయనే. ఈయనకు ముందు కానీ ఈయన తర్వాత కానీ ఎవరు కూడా లేరు. కాబట్టి మొదటివాడు ఈయనే, కడపటివాడు ఈయనే. ఇప్పుడు ఇలాంటి దేవుడు మనకి దేవుడై ఉండుట అది ఎంతో అద్భుతం. ఇలాంటి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉండుట అది మనకెంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనకరమైన సంగతి. కాబట్టి ఆయన మొదటివాడు, ఆయనే కడపటివాడు అని చెప్పబడుతూ ఉంది. అయితే మధ్యలో మనం చూడగలిగితే ఒక మాట మనకేం కనబడుతుంది అని అంటే, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా. ఈయన ఎవరంటే మృతుడై మరలా బ్రతికినవాడు. మృతుడై మరలా బ్రతికినవాడు ఏదియు ఎంత మాత్రము ఈయనకి హాని చేయల, నష్టాన్ని కలిగించల. ఎందుకు అనంటే, ప్రతి దానికి ఈయన మొదటివాడు, యజమానుడు, మాస్టర్. తర్వాత ఈయనే కడపటివాడు. కాబట్టి మొదటివాడు ఈయనే, కడపటివాడు కూడా ఈయనే. అయితే ఆ తర్వాత మృతుడనైతిని కానీ మరలా బతికినవాడను నేనే. మృతుడనయ్యాను, చనిపోయాను, మరలా నేను మీ కొరకు, నీ కొరకు, మీ కుటుంబం కొరకు, అనేకుల కొరకు నేను తిరిగి జన్మించాను, బ్రతికాను. ఇప్పుడు బ్రతికి మాట్లాడుతున్నాను. బ్రతికి నేను చెప్పేటువంటి సంగతులవి. చనిపోయి బ్రతికిన వాడను, మొదటివాడిగా వచ్చి ప్రాణం పెట్టినటువంటి వాడను నేను అని చెప్పబడతా ఉంటూ ఉంది. ఇప్పుడు ఈ మొదటివాడు, కడపటివాడు, మృతుడై ఉండినటువంటి వాడు చెప్పు సంగతులు మనం ఎరగాల. ఆయన ఏం చెప్తున్నాడు నిశ్చయముగా మనం ఆ విషయాలు విందాం. ఇప్పుడు 9వ వచనంలో మనం చూస్తే, నీ శ్రమను ధైర్యమును నేనెరుగుదును. ఈ యొక్క స్మరణ సంఘము మంచి సాక్ష్యము కలిగినదిగా ఉంటుంది. సాక్ష్యము కలిగి ఉండుట అద్భుతమైనటువంటి సంగతి. ఎవరైనాను ఒక సంఘములో ఉన్నటువంటి వారిని గురించి ఎరిగిన వారు చాలా శ్రేష్టమైన వారు, చాలా మంచివారని టెస్టమని సాక్ష్యము ఇచ్చేటువంటి వారుగా వారు ఉండాలి. కాబట్టి వారిని అడిగితే వారు ఎలాంటి వారు ఉన్నారు అని అంటే, అవును కరెక్టే అని ఆ 2వ వచనం యొక్క సాక్ష్యము వారు చెప్పేవారుగా కనబడుతూ ఉన్నారు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. ఆయనను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. ఈ సంఘానికి చెప్తున్నాడు, నేను ఎరుగుదును నిన్ను గురించి. దేవుడిచ్చే సాక్ష్యం, నేను ఎరుగుదును నిన్ను గూర్చి.
నీవు శ్రమ పడబోతూ ఉన్నావు, శ్రమ అనుభవించబోతూ ఉన్నావు. శ్రమ అనేది వస్తూ ఉంది. ఆ శ్రమను జయించి ఆ శ్రమలలో విజయము పొందేరు అని అంటే అది ఎంతో గొప్ప సాక్ష్యం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంత గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నటువంటి మరి సంఘస్థులు, దేవుడే ఆ సంఘమును గురించి అంత మంచిగా పొగుడుచూ ఉన్నాడు. నేను ఎరుగుదును నీవు శ్రమ పడతావని అని. అంటే శ్రమ రాకమునిపే, శ్రమ కలగకమునిపే, శ్రమ వస్తుంది, ఆ శ్రమలో వీరు నిలబడతారని ముందుగానే దేవుడు వారిని ఎరిగి వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకటి మరి స్మరణలో ఉన్న సంఘపు దూతకి తెలియజేయమంటుంది ఏంటంటే, దేవుడు మొదటివాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటివాడు. ఆయన మృతుడై బ్రతికినవాడు, సజీవుడైనటువంటి వాడు చెప్పేటువంటి సంగతులు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సంఘమును గురించి ఇంత మంచి సాక్ష్యం యేసు ప్రభు ఇచ్చారు, పరలోకంలో ఉన్న వారు ఇచ్చారు, ఇంకా అనేకులు సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు. ఈ సాక్ష్యములో ఈయన ఎవరు అనంటే, ఒకటి కడపటివాడు, మొదటివాడు, కడపటివాడు, మృతుడై మరలా బ్రతికినవాడు. చెప్పు సంగతులే మనకు. మరలా బ్రతికినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకడే. ఆయన స్మరణలో ఉన్నటువంటి వారికి కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏంటిది అని అన్నప్పుడు అక్కడ రాయబడింది. ఆ రాయబడిన సంగతిని మనం చూసినప్పుడు, కటపడవాడై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నిజంగా మన సంగతి అంతా దేవుని తెలుసు. మనం ఎవరమో తెలుసు, ఎలాంటి వారమో తెలుసు, ఎప్పుడు మాట తప్పుతామో తెలుసు, ఎప్పుడు తప్పించుకుంటామో తెలుసు. మన జీవితం అంతా దేవునికి తెలుసు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ఆయనకు తెలుసు అన్నీ కూడా. అయితే ఇక్కడ ఆ సంఘమును గురించి మాట్లాడుతూ, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన మీకు కలుగు దోషణనే నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము అని అంటూ ధైర్యాన్ని, అభయాన్ని ఇస్తూ వస్తున్నాడు. ఈ సందర్భం ఇలా ఉంటూ ఉండగా ఈ యొక్క స్మరణ సంఘం, ఈ స్మరణ సంఘంలో వారెంతో కష్టపడి పని చేసేటువంటి వారుగా, సోమరులుగా కనబడట్లేదు. అయితే మనం చూడగలిగినప్పుడు ఈ సంఘమునకు ఉన్నటువంటి విషయాలు మనం చూసినప్పుడు, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అంటాడు. ఒక విధంగా వాళ్ళు శ్రమ పడవలసిన వారు ఉంటున్నారు. వారి కొరకు శ్రమలు ఉన్నాయి. ఆ తర్వాత వారు దరిద్రతను కలిగిన వారు అని చెప్పబడతా ఉంది. అంటే వారేం గొప్ప ఐశ్వర్యవంతులేం కాదు,
సామాన్యమైనటువంటి వారే. అయితే వారి దరిద్రతను నేనెరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివి. ఎట్లా? యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాని యూదులుగాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడవద్దు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే మీకు శ్రమలున్నాయి, ఆ శ్రమలు మీరు భరిస్తారు, ఆ శ్రమలను మీరు ఎదుర్కొంటారు, ఆ శ్రమలలో మీరు విజయం అనేది పొందుతారు. విజయం అనేది ఇవ్వబడతా ఉంది. కాబట్టి మీరు భయపడొద్దు. మీకు తెలిసినని మేము ఎరుగుతాం. దేవుని వాక్యం అంటుంది, యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. కనుక నీకు శ్రమలు వస్తాయి, నింద వస్తుంది, అవమానం వస్తుంది, తృణీకారం వస్తుంది, రకరకాలైన పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అయితే వాటన్నిటిని నేను జయించి ఉన్నాను. వాటన్నిటిపైన నేను నీకు విజయం ఇస్తాను. అలాగునే ఈ శ్రమలన్నిటిలో కూడా నువ్వు వెళ్ళినప్పుడు, ఈ శ్రమలు దాటుకున్నప్పుడు, ఈ శ్రమల అనుభవంలోంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీవు ఒక మంచి సైనికుడుగా, శ్రేష్టమైన సంఘముగా మీరు చేయబడతారు. కారణం ఏంటిది అని అంటే, యేసు ప్రభు ఇక్కడ ఒక రహస్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆ రహస్యం అంటే, వాస్తవముగా సంఘానికి శ్రమ ఉంది, సంఘానికి కష్టం ఉంది, సంఘమునకు బాధ్యత లేక భారము, ఆయా శ్రమలు, రకరకాలైన పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి. అయితే వాటిలో దేనిని గురించి కూడా మీరు భయపడవద్దు. దేని గురించి కూడా మీరు భయపడవద్దు. భయపడకము అని దేవుని మాట మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి నువ్వేం భయపడొద్దు. మరి ఏం చేయాలా? కానీ ఇలాంటి పరిస్థితుల్లో సంఘము ఇలాగూ భయపడుతూ వచ్చింది. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాగున ఆయన సెలవిచ్చాడు. ఏమని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాగన్నాడు, చూడండి, నేను మొదటివాడను కడపటివాడను ఇయుండి మృతులలో మృతుడునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, ఓ స్మరణలో ఉన్న సంగమా, నువ్వు శ్రమ పడతావు, నువ్వు కష్టపడతావు, నువ్వు బాధపడతావు. అయితే ఇవన్నీ వచ్చినప్పుడు నాతో ఎవరు లేరు అని అనుకోవద్దు. కారణం ఏంటిది అని అంటే, నీతో కూడా రావలసిన వారు, లేకపోతే నీతో కూడా శ్రమ అనుభవంలో కూడా వెళుతూ ఉన్నటువంటి వారికంటే ముందుగా నేను అనుభవించాను ఆ శ్రమలు. యేసుప్రభు అంటున్నాడు, నీకంటే నువ్వు అనుభవించిన వాటికంటే నేను శ్రమల యొక్క అనుభవాల్లో కూడా వెళ్ళాను. నేను శ్రమ అనుభవంలో కూడా వెళ్ళినప్పుడు నన్ను ఎవరు ఆదరించారు, నన్ను ఎవరు బలపరిచారు, నాకు ఎవరైనా సహాయం చేశారా అని అంటే ఎవరు చేయలేదు. ఆ యొక్క శ్రమలు నేను అనుభవించాను.
అనుభవించి ఆ శ్రమలన్నిటిలో కూడా నేను ముందుకు వెళ్ళాను. అలాగ ముందుకు వెళ్ళినప్పుడే ఆ శ్రమలను నేను జయించగలుగుతూ వచ్చాను. శ్రమలపైన విజయం పొందగలుగుతూ వచ్చాను. అవి ఏమాత్రం కూడా నాకు హాని చేయకుండా దేవుడు నాకు తోడుగా ఉంటూ వచ్చాడు. అంటే తండ్రి తన కుమారునికి తోడుగా ఉంటూ వచ్చాడు. అలాగనే ఈ సంగమునకు ప్రభువు తోడై ఉంటూ ఉన్నాడు. అందుకే నువ్వు భయపడొద్దు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. నీకంటే ముందుగా నేను సిలువ మోసా. చేతుల్లో చీలలు, కాళ్ళ రేకులు, ప్రక్కలో బళ్ళెపోటు, దేహమంతా గాయములు, పచ్చిపుళ్ళు, దెబ్బలు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. కాబట్టి నేను వెళ్ళిన శ్రమలే నీకు ఎదురవుతాయని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక మనం చూడగలిగితే 8వ వచనంలో ఆయన ఎవరో బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఆయన మొదటివాడు కానీ కడపటివాడు, అయితే జీవించుచున్నవాడు. మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన అభయాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రభు మనకి సహాయము చేస్తాడు. శ్రమలకు, నీవు పొందబోయే శ్రమలకు భయపడకము అని అన్నాడు. అంటే ఒక విధంగా దేవుడే వీరిని సిద్ధపరిచాడు. వీరు పొందబోయేటువంటి శ్రమలు వాటన్నిటినీ దేవుడు ముందుగా భరించటమే కాకుండా ఆయన మార్గంలో కూడా వెళ్ళి ఇప్పుడు ఆయన సంఘము కొరకు, ఆయన ప్రజల కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. మనం చూడగలిగితే 2వ వచనంలో మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను, నీ యొక్క దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అంటే ఈ సంఘం ధనవంతుల యొక్క కోవకు చెందినదిగా కనబడుతూ ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే వారు సాధారణంగా దరిద్రులుగా కనబడినప్పటికీ వారి ఆత్మీయ జీవితంలో వారెంతో ఎదిగినవారు, వారెంతో ప్రయాసపడుతూ వచ్చినవారు. వారి యొక్క జీవితంలో వారు ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానములు, తృణీకారములను వారు పొందినవారుగా వారుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూడగలుగుతూ వస్తే దేవుని యొక్క వాక్యములో మనం ఎరుగుతాం. ఆ వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఎంత చక్కని వాగ్దానాలు అనేది మనకి ఎంతో చక్కగా అర్థమైపోతూ ఉంది. పౌలు గారు అంటారు చూడండి, 30వ వచనం, నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమును లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను కనుక. ఈ వ్యక్తి దేని కొరకు సిద్ధంగా ఉన్నాడు? క్రీస్తు నిమిత్తమైన పని
అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వటానికైనా కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు అంట. ఎంతగా సిద్ధపడినాడు, ఎంతగా ప్రేమించాడు ప్రభువుని, ఎంతగా ఆ ప్రభు యొక్క సంఘము కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ వర్తమానం వారి దగ్గరికి వెళ్ళిందో అప్పుడు వారు ఏం చేస్తూ వచ్చారంటే, ప్రభు ముందుగానే ఈ అనుభవంలో గుండా వెళ్ళాడు, శ్రమల అనుభవంలో కూడా వెళ్ళాడు, హింసలు, తృణీకారాలు, బాధలు, అవమానం, వీటన్నిటిలో కూడా వెళ్ళాడు. మరి మనమెంతటి వారం? ప్రభువే వెళ్ళినప్పుడు మనమెంతటి వారమని వారు సంపూర్ణంగా సిద్ధపడుతూ వచ్చారు. వారు శ్రమలు ఎదుర్కోవటానికి, శ్రమ పడటానికి, వారు శ్రమను తాళుకోవటానికి సిద్ధపడుతూ వచ్చారు. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే మొదటి 8వ వచనంలో మనకు కనబడుతున్న మాట, వారు అనగా ప్రభు మొదటి వాడను, కడపటి వాడను, మృతుడై మరలా బ్రతికిన వాడను, నేనే ఈ సంగతులు చెప్తున్నానని ఆయన మొదటివాడు ఒకటి, ఆయనకు ముందు ఎవరు లేరు, రెండవది ఆయనే చివరివాడు, ఆయన తర్వాతగా ఎవరు లేరు, మూడవది బ్రతికినవాడు, జీవించుచున్నవాడు, చెప్పు సంగతులు. ఆయన జీవిస్తున్నాడు. అంటే శ్రమలు వచ్చిన మధ్యలో ఆయన వాటిలో అక్కడ రాయబడింది కదా, మొదటివాడు కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, కానీ మధ్యలో శ్రమలు అనుభవించాడు, శ్రమలన్నిటిపైన విజయాన్ని పొందాడు, మరలా ఆయన కడపటివాడిగా ఉంటున్నాడు. వీటన్నిటినీ జయించాడు, జయ జీవితమును కలిగి జీవించాడు. ఇప్పుడు ఈయన ఎవరు అనంటే జయశాలి, విజయశాలి, జయించాడు. ఇప్పుడు 9వ వచనంలో నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. వీళ్ళు శారీరకంగా ఒకవేళ దరిద్రులుగా వారు శ్రమపడే వారికి ఉన్నప్పటికీ ఈ రెండిటిని ఆయన ఎరిగిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎట్లా ఎరుగుదును? సజీవుడు కాబట్టి ఎరుగుదును, జీవించున్నాడు కాబట్టి ఎరుగుదును. ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఏమర్థమైందంటే, శ్రమలు మాకు వస్తాయి కానీ మరణం మాకు లేదు. శ్రమ పడతాం కానీ మేము మరణించం. శ్రమల్లో కూడా వెళతాము కానీ మరణం మమ్మల్ని ఏం చేయదు. మరణం మా దగ్గరికి రాదు. వచ్చినా కూడా అది మమ్మల్ని తాకదు. ఒకవేళ తాకినా కూడా మరణానికి మేము అప్పగించబడం. ఎందుకంటే మరణమును జయించిన ప్రభు, సజీవుడైన ప్రభు, ఆయన సజీవుడిగా, కడపటివాడుగా, జీవించుచున్నవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు కనుక వీరు భయపడాల్సిన అవసరత లేదు. సంఘములో వీరికి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వచ్చినా కూడా వారు ఇప్పుడు ఏమయ్యారు అనంటే వాటన్నిటినీ ఎదుర్కోవటానికి, వాటన్నిటినీ
భరించటానికి, వాటిపైన విజయం పొందటానికి వారు సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వారిని రక్షించిన ప్రభు మొదటివాడు, కడపటివాడు. కానీ మృతుడయ్యాడు, సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ శ్రమలు, అంతగా శ్రమపడిన ఆ ప్రభువునే అవి ఏమీ చేయలేకపోతూ వచ్చాయి. ఆ ప్రభు మాతో ఉంటూ ఉండగా అవి మమ్మల్ని ఏం చేస్తాయి? వాటికి మేము ఎందుకు భయపడాలా? ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా నిలబడదాము అన్నటువంటి తలంపు వారిలో కలుగుతూ వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే, ఆయనను నువ్వు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేనెరుగుదును. అంటే యూదులు కాని వారు వచ్చి మేము కూడా యూదులమే అనని ప్రవర్తించిన వారి ప్రవర్తనను మన స్మరణలో ఉన్నటువంటి పరిస్థితులు ఎరిగిన వారై ఉన్నారు. తద్వారా వారు ఏమి చేయగలుగుతూ వచ్చారంటే, ఆ దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము. దేవుడు వారికి ముందుగానే వారిని సిద్ధపరిచాడు, వారికి ధైర్యమునిచ్చాడు, వారిని బలపరుస్తూ వచ్చాడు. నిజంగా ఈ దేవుడు శ్రమ అనుభవించినవాడు, శ్రమలో నిలిచినవాడు, శ్రమలన్నిటిని జయించినవాడు. ఆయన పిల్లలు కూడా జయించాలి అని ఈ యొక్క స్మరణ సంఘానికి ఇవన్నీ వస్తున్నాయని ముందుగానే తెలియపరిచి సిద్ధపరిచాడు. ఇప్పుడు 9వ వచనంలో, నువ్వు పొందబో శ్రమలకు భయపడకము అని చెప్పాడు. చెప్పేమంటాడంటే 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని సరసాలలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. కాబట్టి ఇదిగో మీరు శోధింపబడినట్లు సాతాను అపవాది మీలో కొందరిని ఏం చేస్తున్నాడంటే మరి చెరలో వేయింపబోతున్నాడు. 10 దినాలు శ్రమ కలుగుతాయి, మరణం వారికి నమ్మకంగా ఉండండి. అంటే ప్రభు స్మరణలో ఉన్న వారికి బహుమానం ఇవ్వాలని, ప్రతిఫలం ఇవ్వాలని, కిరీటం ఇవ్వాలని, వారిని ప్రేమించి కొంతకాలం 10 దినాలు శ్రమ కలుగుతుంది. ఆ 10 దినములు మరణం వచ్చినట్లుగా ఉంటాయి, మరణించాలనిపిస్తుంది. ఇంకా చనిపోవడం కంటే బ్రతుకుడు కంటే చనిపోవడం మేలు కదా అని అనిపిస్తుంది. అంటే ఆ శ్రమలు అలాంటి మరణానికి సంబంధించినవిగా తెస్తాయి. అంటే మరణిస్తే మేలు కదా అనిపించినట్లుగా చేస్తాయి. అయితే వాటికి భయపడవద్దు, వాటికి అధైర్యపడవద్దు, వాటికి కృంగిపోవద్దు అని ప్రభు ముందుగానే వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈ ఉత్తరం ద్వారా వారు కూడా సంపూర్ణంగా సిద్ధపడిన వారుగా కనబడుతూ ఉంటున్నారు. అప్పుడే 11వ వచనంలో రాయబడింది, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించినవాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. జయించేవాడికి ఇది ఏ హాని కలిగించదు.
జయించేవానికి, జయ జీవితం జీవించేవానికి ఈ యొక్క సందర్భం, ఈ మరణము వలన ఏ హాని చెందడు అని చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి తాను సిద్ధపడిన వాడై, సంఘము సిద్ధపడినదై వాటన్నిటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత 10 దినముల శ్రమ అన్నాడు కదా. 10 మంది చక్రవర్తులు, మరి నీరో డొమినియేషన్ అనే వ్యక్తితో ఆరంభించబడి, మరి 10 మంది చక్రవర్తులు అనేక విధాలుగా వారిని హింసించారు, వారిని శ్రమ పెట్టారు, ఎంతోమందిని చంపారు, శ్రమల పాలు చేశారు. అయితే వారు ముందే సిద్ధపడి ఉన్నారు కనుక, వారు స్ట్రాంగ్గా ఉన్నారు కనుక, వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ వారు భయపడకుండా వాటిని ఎదుర్కొన్నారు. అలాగ ఎదుర్కొనటను బట్టి వారి జీవితాలు ఎలాగుండేయనంటే, మరి స్మరణ అనగా చేదు, బోళం, మరి సామ్రాణి అను అర్థములతో కూడినది. శ్రమలు అనేటువంటి కొలిమిలో, శ్రమలు అంటే బోళము చేదుకు గుర్తు. ఇప్పుడు శ్రమలు అనేటువంటి కొలిమిలో సామ్రాణి అనేటువంటి దానిని నలగొట్టి ఆ పొడి ఆ నిప్పుల మీద వేసినప్పుడు అందులో నుండి వచ్చింది పరిమళ వాసన, సువాసన. శ్రమలలో వాళ్ళు ప్రభు కొరకు నిలిచారు, సువాసన గలవారుగా వారు జీవించారు. అంటే ముందుగానే ప్రభు వారిని సిద్ధపరిచాడు, వారు సిద్ధపరచబడ్డారు, వారు అటన్నిటిని జయించారు. అప్పుడు వారి జీవితాలు ఎలాగున్నాయంటే పరిమళ సువాసనగా ఉంటూ వచ్చాయి. అలాగున వారు శ్రమపడి శ్రమలలో నిలవబడ్డారు. అప్పుడు వారికి ప్రభు ఏమన్నాడంటే, 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. శ్రమపడిన వాడికే ఫలితం, శ్రమపడిన వానికే కిరీటం, శ్రమపడిన వానికే బహుమానాలు. కనుక స్మరణ శ్రమలలో గుండా వెళ్ళింది, శ్రమలలో నిలవబడింది, శ్రమలను జయించింది. మరి ఆ శ్రమలలో మరణానికి తట్టుకొని నిలబడింది. తద్వారా జీవ కిరీటమును ఇక్కడ వారు ఆ సంఘానికి అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనంటూ, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. కనుక స్మరణలో ఉన్నటువంటి పరిశుద్ధులు అన్నిటికీ సిద్ధపడి ముందుకు సాగి వెళ్ళారు. శ్రమలన్నిటినీ ఎదుర్కొన్నారు, శ్రమలలో నిలవబడ్డారు. శ్రేష్టమైన కిరీటాన్ని, బహుమానాన్ని వారు పొందగలుగుతూ వచ్చారు. నా జీవితంలో రక్షించబడినటువంటి దేవుని బిడ్డలకి అనేకమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నిలవబడితే, ఆ శ్రమలను సహించుకుంటే, ఆ శ్రమలను ఓర్చుకుంటే, ఆ శ్రమలను భరిస్తే ప్రతిఫలం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులన్నిటికీ సమాధానముగా ముందుగానే యేసుక్రీస్తు ప్రభు ఆ శ్రమల దారిలో గుండా వెళ్ళాడు. ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి
పరిమళ సువాసనగా చేయబట్టాడు. అలాగే స్మరణలో ఉన్నటువంటి వారు పరిమళ వాసనగా వారు చేయబడుతూ వచ్చారు. నీవు నేను కూడా ప్రభు రాకడ కొరకై సిద్ధపడుతూ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరిశోధనలో ప్రభు కొరకై మనం నిలబడి పరిమళ సువాసనగా మనం ప్రభు కొరకు ప్రభు ఆగ్రహించేటువంటి విధానంలో మన జీవితాలు ఉండాలి అని ప్రభు కోరుతూ ఉంటూ ఉన్నాడు. అలాగున ఆ సంఘమును ప్రభు తన రాకడ కొరకై సిద్ధపరిచినట్లు నీవు నేను కూడా శ్రమల అనుభవాల్లో గుండా వెళుతూ ప్రభు మీద ఆధారపడుతూ ఆదరించబడుతూ ధైర్యపరచబడుతూ ప్రభు యొక్క తోడును వాగ్దానమును కలిగిన వారమై మనం ముందుకు సాగునట్లుగా ప్రభు మనకి సహాయము చేయునుగాక. ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ వాక్యమును దీవించండి. మీ బిడలను మీరు దీవించండి. మేలుకై జ్ఞాపకం చేసుకునండి. విన్నవారిలో విశ్వాసమును కలిగించు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరు రాకడ కొరకై సిద్ధపరచమని ప్రభువా, స్మరణలో ఉన్న సంఘం ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి ఎలాగ సిద్ధపడిందో ఈనాడు ప్రతి ఒక్కరూ అలాగూ ఎదుర్కొనొచ్చు. మీ రాకడ కొరకై ఎదురుచూచి వారినిగా చేయమని, మీ వాక్యమును దీవించమని, మీ బిడలను దీవించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ స్తుతి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారకుడికలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మరి లైక్ చేయండి. మీ యొక్క ప్రార్థన మనవులు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చివరి ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకు, ప్రభువును ప్రేమించే వారికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.